అందరికీ నమస్కారం. I once again warmly welcome you to my channel, that is English Made Easy. సో నిన్న వీడియోల వరకు మనం ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను ఆపరేషన్ అయిన తర్వాత ఒక 10 days నేను రెస్ట్ అవ్వటం జరిగింది. తర్వాత విత్ ద పర్మిషన్ ఆఫ్ ద డాక్టర్ నేను రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాను. మరి నిన్నటి వరకు అయినటువంటివి ఏంటంటే ప్రిపోజిషన్స్ అనేటటువంటివి, సింపుల్ ప్రిపోజిషన్స్ అనేవి వాక్యంలో ఎలా ఉపయోగించాలి, అవి మనం మాట్లాడేటప్పుడు అవి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది, వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించకపోతే వచ్చేటటువంటి నష్టాలు ఇవన్నీ కూడా చూసాం మనం. ఈ కాలాన్ని తెలియజేసే ప్రిపోజిషన్ కొన్ని ఉన్నాయని, స్థలాలను సూచించేటటువంటివి, అదేవిధంగా కదలిక ఉన్న వాటికి ఏం ఉపయోగించాలి, కదలిక లేని వాటికి ఏం ఉపయోగించాలి, వస్తువులకి ఏం ఉపయోగించాలి, పని చేసేటటువంటి వాటికి ఏం ఉపయోగించాలి, వాహనాలకి ఏం ఈ రకరకాలుగా మనం సింపుల్ ప్రిపోజిషన్స్ చూసాం. ఆల్మోస్ట్ నేను ఒక 20 తీసుకుని ఉంటాను. ఇవే కదా ఇంకా ఉంటాయి, కావలిస్తే మళ్ళీ చేద్దాం. అంటిలని, అప్పని, టిల్లని ఇంకా ఉన్నాయి. కానీ మనం ముఖ్యంగా వాడుకలో ఎక్కువగా ఉపయోగపడేవి మాత్రం మనం ఒక 20 దాకా తీసుకోవటం జరిగింది. ఈరోజు నేను ఈ ప్రిపోజిషన్కి సంబంధించినటువంటిది కొంచెం క్రిటికల్, మన మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ డాక్యుమెంటేషన్. మనం రాసేటటువంటి వాటికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. వీటినే మనం ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అని అంటాం, లేదా ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అని అంటాం. అంటే ఏంటంటే ఇవి చాలా విచిత్రంగా ఉంటాయి. అందులో ఉండేటటువంటి పదాలు వేరు, టోటల్గా కలిపితే వచ్చేటటువంటి అర్థాలు వేరు. దానికి వెళ్ళే ముందు నేను కొన్ని తెలుగు సెంటెన్సెస్ తీసుకున్నాను. చూడండి. తుఫాను వలన స్కూలు మూయబడినది. స్కూలు మూయబడుట, క్లోజ్డ్ ఇవన్నీ పెడతాం. తుఫాన్ అనేది కూడా రాస్తాం. ఎటొచ్చి వలన, ఎద్దు వలన అనేటటువంటి డౌట్ వస్తుంది. దీన్ని మనం చేయాలంటే the school is closed on account of cyclone. స్కూలు మూయబడినది ఆన్ అకౌంట్ ఆఫ్, ఎందువలన, సైక్లోన్ వలన. ఈ ఆన్ అకౌంట్ ఆఫ్ అనేటటువంటిది వలన అనేటటువంటి దాన్ని తెలియజేస్తుంది. లేకపోతే ఈ వలనకి ఏం పెట్టాలి? తుఫాన్ తెలుసు మనకి, స్కూల్ తెలుసు, మూయబడింది పాస్ట్ టెన్స్, బాగానే ఉంది. మరి దీన్ని ఏ విధంగా రాయాలనేటటువంటిది డౌట్ వస్తుంది మనకి. సో ఈ ప్రిపోజిషను, ఫ్రేజ్ ప్రిపోజిషన్ ఒకటే లేదండి. ఆన్ ఉంది, అకౌంట్ ఉంది, ఆఫ్ ఉంది. ద స్కూల్ ఈజ్ క్లోజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ సైక్లోన్, లేదా ఫ్లడ్స్, లేదా బ్యాడ్ వెదర్. దీనికే మనం డ్యూ టు అని కూడా పెట్టుకోవచ్చు. డ్యూ టు, వలన, ఇది కూడా ఫ్రేజ్ ప్రిపోజిషనే. సో ఈ విధంగా మనకి ఇది తెలుసుంటే తప్ప ఈ వాక్యం మనం చేయలేం. అదేవిధంగా కోహ్లీకి బదులుగా రోహిత్ కెప్టెన్గా నియమించబడ్డాడు. ఒకనికి బదులుగా, ఇప్పుడు మనం కోహ్లీకి బదులుగా రోహిత్ కెప్టెన్గా నియమించబడ్డాడు. రోహిత్ వాజ్ మేడ్ క్యాప్టెన్. కోహ్లీ బదులుగా అంటానికి ఏంటి అనే డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇది చూద్దాం మనం. రోహిత్ వాజ్ appointed captain on behalf of Kohli. On behalf of, బదులుగా. రోహిత్ అనేటటువంటి అతను క్యాప్టెన్గా నియమించబడ్డాడు. ఎవరు బదులుగా అంటే ఏంటి? రోహిత్కి బాగోకపోవటం, లేకపోతే అతను కోహ్లీకి బాగోకపోవటం, వద్దంటాం, ఏదో. ఆన్ బిహాఫ్ ఆఫ్, బదులుగా.
చూసారా, ఇక్కడ ఈ ప్రేజ్ ప్రిపోజిషన్ కానీ మనం తెలుసుకోకపోతే ఇది చేయలేము. ఏది దీన్ని ఇక్కడ బదులుగా అనేటటువంటిది ఏం రాయాలి అనే కన్ఫ్యూజన్ వస్తుంది మనకి. సో ఆ విధంగా నేను గట్టిగా కష్టపడినప్పటికీ నేను విజయం సాధించలేకపోయాను. ఇన్ స్పైట్ ఆఫ్ మై హార్డ్ వర్క్ ఇన్ స్పైట్ ఆఫ్ మై హార్డ్ వర్క్ ఐ కుడ్ నాట్ సక్సీడ్. నేను గట్టిగా కష్టపడినప్పటికీ నేను విజయము సాధించలేదు. ఇన్ స్పైట్ ఆఫ్, అప్పటికీ, అయినప్పటికీ, కష్టపడినప్పటికీ. ఇన్ స్పైట్ ఆఫ్ మై హార్డ్ వర్క్, ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ అనేటటువంటిది ప్రేజ్ ప్రిపోజిషన్ అన్నమాట. ఇది లేకపోతే నేను గట్టిగా కష్టపడినప్పటికీ అనే దానికి ఈ కష్టపడినప్పటికీ అనేటటువంటి దాన్ని మనం ఏ పదం ఉపయోగించాలని కన్ఫ్యూజన్ వస్తుంది. దానికి ఇది ఆన్సర్. ఇన్ స్పైట్ ఆఫ్ మై హార్డ్ వర్క్, నేను కష్టపడి పనిచేసినప్పటికీ ఐ కుడ్ నాట్ సక్సీడ్, నేను విజయాన్ని సాధించలేకపోయాను. అదేవిధంగా ఆ సుగుణముచ్చే ఆమె ప్రమోషన్ పొందినది. ఆమె, షీ గాట్, పొందినది కదా, ఏంటి పొందింది? షీ గాట్ ప్రమోషన్ బై విర్చ్యూ. షీ గాట్ ప్రమోషన్ బై విర్చ్యూ ఆఫ్, ఆ సుగుణముచే. ఏ సుగుణము? హర్ హానెస్టీ. ఇక్కడ మనం రాయలేదనుకోండి. షీ గాట్ ప్రమోషన్ బై విర్చ్యూ ఆఫ్ హర్ హానెస్టీ, నిజాయితీ అనేటటువంటి ఆ సుగుణము చేత ఆమె ప్రమోషన్ పొందినది. చూసారండి, ఈ అన్ని తెలుగు వాక్యాలను మనం రాయాలి అంటే ఎలా వచ్చినప్పుడు. సో అక్కడ మనం ప్రేజ్ ప్రిపోజిషన్స్ ద్వారా ఎలాంటి కన్ఫ్యూజన్ లేనటువంటి పదాలు మనం ఉపయోగించడానికి అవుతుంది. సరే, వాట్ ఈజ్ ప్రేజ్ ప్రిపోజిషన్? ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ మనం ఆన్ అకౌంట్ ఆఫ్, ఇది ప్రేజ్ ప్రిపోజిషన్. చూడండి, ఇక్కడ ఆన్ అనేటటువంటి ప్రిపోజిషన్ సింపుల్గా ఉంది, ఆఫ్ అనేటటువంటి ప్రిపోజిషన్ ఉంది. ఆఫ్ అంటే యొక్క, ఆన్ అంటే మీద. ఈ రెండిటి అర్థాలు. ఇక్కడ అకౌంట్ అనేటటువంటి ఒక ఫ్రేజ్ ఉంది. ఫ్రేజ్ అంటే ఒక పదం సొంతగా నిలబడలేనటువంటిది. దాని పక్కన యాడ్జెక్టివో, నౌనో, వెర్బో ఏదో ఉంటే దానికి పూర్తి అర్థం వస్తుంది. ఇక్కడ రెండు ప్రిపోజిషన్ ద్వారా ఈ ఫ్రేజ్ నిర్ణయించబడింది. ఆన్ అకౌంట్ ఆఫ్, అందువలన లేదా ఆ కారణముచే. ఇక్కడ ఆఫ్ అనే యొక్క ఉంది, ఇక్కడ ఆన్ అంటే మీదనే ఉందా, అకౌంట్ అంటే డబ్బులు ఏమని అనుకోకండి. ఈ మూడు కలిసిపోయి ఒక క్రొత్త అర్థాన్ని ఇచ్చినటువంటి ఒక పదం కింద ఏర్పడ్డాయి. ఇదంతా కలిసి ఒక పదం, వేరు కాదండి. సో ఈ విధంగా ప్రేజ్ ప్రిపోజిషన్స్ అంటే స్టార్టింగ్ విత్ ప్రిపోజిషన్ విత్ ఎ ఫ్రేజ్ ఇన్ ఇట్ అండ్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ మీనింగ్. అవన్నీ కలిసిపోయి మనకి క్రొత్త అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు వస్తూ ఉంటాయి. అదే చూడండి, ఇన్ స్పైట్, ఇందాక రాసాం, ఇన్ స్పైట్ ఆఫ్. ఇన్ అనేది, ఆఫ్ అనేది, ఈ స్పైట్ అనే దానికి అర్థమే లేదు. ఈ మూడు కలిపి
అయినప్పటికీ బై హార్ట్, బై అంటే వలన, హార్ట్ అంటే గుండె. ఈ బై గుండె వలన అని కాదు, బై హార్ట్ అంటే కంఠస్థము చేయు. సో ఈ విధంగా ఒక పదములో ప్రిపోజిషన్లు ఉండి మిగతా పదాలు కూడా ఉంటే అవన్నీ కలిసిపోయి వీ గెట్ ఎ న్యూ మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్. క్రొత్త అర్థం కలిగినటువంటి పదం ఒకటి వస్తుంది. దాన్నే మనం ప్రేజ్ ప్రిపోజిషన్ అంటాం. కంపల్సరీగా అది ప్రిపోజిషన్స్తో స్టార్ట్ అవ్వాలి. ఆన్తో కానీ, ఇన్తో కానీ, ఎట్తో కానీ, బైతో కానీ, ఏదైనా సరే ప్రిపోజిషన్ ఒకటి కంటే ఎక్కువ ఉండాలంటే ఉండొచ్చు. ఇక్కడ చూడండి 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఎన్ని ఉండాలనేటటువంటి రూల్ లేదు. కంపల్సరీగా ప్రిపోజిషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అవన్నీ కలిసిపోయి వాటి వేరు వేరు అర్థాలు తీసుకోకుండా మీరు, అవన్నీ కలిసిపోయి మింగిల్ అయ్యేటటువంటి ఒక క్రొత్త పదం వస్తుంది అన్నమాట. సో ఇవి చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు తెలుసు కదా ప్రేజ్ ప్రిపోజిషన్ అంటే. ఇవి బైతో స్టార్ట్ అవుతాయి, విత్తో స్టార్ట్ అవుతాయి, ఇన్తో స్టార్ట్ అవుతాయి, ఎట్తో స్టార్ట్ అవుతాయి, ఆన్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇవన్నీ ప్రిపోజిషన్లే. ఎట్ వద్ద, ఇన్, విత్, తో, బై, వలన, ఇలాగా బైతో స్టార్ట్ అయ్యాయి ఉన్నాయి, విత్తో కొన్ని స్టార్ట్ అయ్యాయి ఉన్నాయి. ఆల్టుగెదర్ ఒక 20 దాకా ఉంటాయి. మనం ఈరోజు ఒక 10 చూద్దాం, 10 వాక్యాలు చూద్దాము. అవి వాటిని ఎలా ఉపయోగించాలో కూడా చూడండి. ఇక్కడ బైతో స్టార్ట్ అయ్యే, ఆన్తో స్టార్ట్ అయ్యేటటువంటి ప్రేజ్ ప్రిపోజిషన్స్ తీసుకున్నాం. ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే చెప్పాం, ఆల్రెడీ ఒక ఉదాహరణ రాసాం. అందువలన, లేదా ఆ కారణముచే, ఆన్ బిహాఫ్ ఆఫ్ బదులుగా, ఆన్ ద రికార్డ్, స్పష్టమైన, ఆన్ లార్జ్ స్కేల్, ఎక్కువ మొత్తములో, రెగ్యులర్ బేసిస్, క్రమబద్ధముగా, ఆన్ ద ఎజెండా, ఖచ్చితమైన సమాచారము, ఆన్ ద ఎడ్జ్, క్లిష్టమైన సమస్య. ఈ విధంగా ఆన్తో తీసుకున్నటువంటి ప్రేజ్ ప్రిపోజిషన్స్ తీసుకున్నాము. ఆల్రెడీ మనం రెండింటికి మన ఉదాహరణ కూడా రాయటం జరిగింది. ఇవి కొత్త కనుక వేరే రాద్దాం మనం, ఇవి కాకుండా. I did not go to office on account of marriage. నేను did not go to office, ఆఫీస్కి వెళ్ళలేదు, ఆన్ అకౌంట్ ఆఫ్ మ్యారేజ్, వివాహం ఉండుట వలన, వివాహానికి అటెండ్ అవ్వాల్సిన పని ఉంది కనుక ఆన్ అకౌంట్ ఆఫ్. నెక్స్ట్, ఆన్ బిహాఫ్ ఆఫ్, ప్రైమ్ మినిస్టర్ attended UNO meeting on behalf of
ప్రెసిడెంట్. సహజంగా అంతర్జాతీయ మీటింగులు ఏమన్నా ఉన్నట్లయితే దేశాధ్యక్షుడు, దాన్ని మనం రాష్ట్రపతి అంటాం, ప్రెసిడెంట్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్. యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్కే ఎక్కువ అధికారాలు ఉంటాయి అనుకోండి. ఇక్కడ మనం ఉదాహరణ కోసం తీసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ అటెండెడ్ యుఎన్ఓ మీటింగ్. ప్రైమ్ మినిస్టర్ గారు యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మీటింగ్కి అటెండ్ అయ్యారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్కు బదులుగా లేదా ప్రెసిడెంట్ తరపున, ఏదో ప్రెసిడెంట్ గారికి ఏదో పని ఉంటుంది, లేదా నేను అక్కడ అంత యాక్టివ్గా చేయలేను. సహజంగా మనం అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చక్కగా మాట్లాడగలరు. వాజ్పేయి వెళ్ళాడంటే యుఎన్ వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి బాగా మాట్లాడేవాడు. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు. కొంతమంది పవర్లో ఉంటారు, దే కుడ్ నాట్ డిశ్చార్జ్ దే స్పీచ్ ప్రాపర్లీ. అందుకే ఏదో ఒక దేశం తరఫున ఎవరో ఒకరు అటెండ్ అవ్వటం జరుగుతుంది. ఆన్ బిహాఫ్ ఆఫ్, బదులుగా, ఎవరికి బదులుగా? ప్రెసిడెంట్కి బదులుగా ప్రైమ్ మినిస్టర్ గారు అటెండ్ అయ్యారు. ఆన్ ద రికార్డ్ ఈజ్ స్టేట్మెంట్స్ ఆర్ ఆన్ ద రికార్డ్. సహజంగా మనం అసెంబ్లీలో రకరకాల ఎమ్మెల్యేలు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడింది ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. పలానా ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు, పలానా అపోజిషన్ లీడర్ ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా ఆన్ ద రికార్డ్. ఇక మళ్ళీ నిన్న ఆ విధంగా మాట్లాడలేదని తప్పండి, ఇదేంటంటే అప్పుడు తీస్తారు రికార్డు. ఆన్ ద రికార్డ్ అంటే పక్కా ఆధారంతో మాట్లాడింది. ఇక దాన్ని మనం అవాయిడ్ చేయలేం, నేను మాట్లాడలేదని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఆన్ ద రికార్డ్, తిరుగులేనటువంటి. ఈజ్ స్టేట్మెంట్స్ ఆర్ ఆన్ ద రికార్డ్. అతని యొక్క స్టేట్మెంట్స్ ఏం చెప్పాడో అవన్నీ కూడా ఆన్ ద రికార్డ్, రికార్డుపై ఉన్నాయి. ఆన్ ద లార్జ్ స్కేల్, ఎక్కువ మొత్తంలో. ఇండియా ఈజ్ importing India is importing oil on a large scale from Russia. ఇండియా, భారతదేశము ఇంపోర్టింగ్, దిగుమతి చేసుకోనట. ఇంపోర్టింగ్ అంటే మనకు అవసరమైన దాన్ని ఇతర దేశాలను తెచ్చుకోవటాన్ని ఇంపోర్టింగ్ అంటాం. మనకు ఎక్కువైనటువంటి దాన్ని ఇతర దేశాలు పంపటాన్ని ఎక్స్పోర్ట్ అంటాం, ఎగుమతి అని అంటాం. సహజంగా మనకు అవసరమైంది ఎక్కడ మన భారతదేశం బాగా అంత తొందరగా డెవలప్ కాకపోవటం కారణం ఏంటంటే ఆయిల్ వల్ల మనం ఎక్కువ డబ్బు ఖర్చు పెడతాం. రోజు రోజుకి ఆయిల్ ఉపయోగం పెరిగిపోతుంది. ఆయిల్ అన్నంతగా లేదు కనుక ఇతర దేశాలతో మన ఆయిల్, మనకున్నటువంటి డబ్బంతా కూడా దాని మీద ఖర్చు పెట్టవలసి వస్తుంది. అందువలన తొందరగా ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్, దిగుమతి చేసుకుంటుంది ఆయిల్, క్రూడ్ ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఆన్ ఏ లార్జ్ స్కేల్, ఎక్కువ మొత్తంలో, ఫ్రమ్ రష్యా. రష్యా ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. రష్యాలో కూడా ఎక్కువగా ఆయిల్ దొరుకుతుంది. అప్పటి నుంచో ముఖ్యంగా యుక్రెయిన్ యుద్ధంలో రష్యా మన ఒక్క దేశానికే ఇవ్వటానికి ఇష్టపడింది, మిగతా ఇతర దేశాలు దేనికి ఇవ్వటానికి ఇష్టం అవ్వలేదు. ఎందుకంటే అన్ని యుక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నాయి కనుక. మన వాళ్ళు తెలివిగా ఏం చేశారు, రష్యా నుంచి తక్కువలో తెచ్చుకొని ఎవరెవరికి కావాలో వాళ్ళకి ఎక్కువ మొత్తంలో అమ్ముకున్నాం. దాన్ని రష్యా వాళ్ళు ఏమో అబ్జెక్షన్ చేయలేదు. సో ఈ విధంగా ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ ఆయిల్ ఆన్ ఎ లార్జ్ స్కేల్ ఫ్రమ్ రష్యా. ఎక్కువ మొత్తంలో ఆయిల్ని రష్యా నుంచి భారతదేశము దిగుమతి చేసుకుంటుంది ఆన్ లార్జ్ స్కేల్. నెక్స్ట్, ఆన్ రెగ్యులర్ బేసిస్.
ఆన్ రెగ్యులర్ బేసిస్ అంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు చూడండి, ఈ యాక్సెప్టెడ్ ద డీల్, ఏదో ఒక డీల్ ఆడు ఒప్పుకున్నాడు, ఒక ఒప్పందానికి వచ్చాడు. టు బి ఇంప్లిమెంటెడ్, ఆ ఒప్పందం కరెక్ట్గా జరుగుతుందా లేదా ఆన్ రెగ్యులర్ బేసిస్. ఏదో రెగ్యులర్ బేసిస్ అంటే ఏంటి? ప్రతిరోజు. నేను ఈరోజు వీడియో పెట్టాను, మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. ఒక రోజు వారం తర్వాత పెడుతున్నాడు, మళ్ళీ వారం తర్వాత పెట్టను, మళ్ళీ నెల తర్వాత పెడతాను. అది రెగ్యులర్ బేసిసా? రోజు పెడుతున్నాను ఇక్కడ అంటే ఐఎమ్ అప్లోడింగ్ మై వీడియోస్ రెగ్యులర్ బేసిస్. ప్రతిరోజు కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. టు బి ఇంప్లిమెంటెడ్ ఆన్ రెగ్యులర్ బేసిస్, క్రమం తప్పకుండా ఆ డీల్ని ఇంప్లిమెంట్ చేయడానికి అతను ఒప్పుకున్నాడు. ఆన్ ద ఎజెండా, సహజంగా పొలిటికల్ పార్టీస్ ఎజెండా ఇస్తూ ఉంటాయి, మేనిఫెస్టో అంటాం. మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం. కానీ ఆ మేనిఫెస్టోని కరెక్ట్గా నిలబెడతారా, దాన్ని బట్టి వాళ్ళు పరిపాలిస్తారంటే ఎవడో పరిపాలించారు. ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టినా ఎక్కడో చోట అది ఓవర్లాపుతుంది. సో ఆన్ ద ఎజెండా, ఇప్పుడు ఎవడో అడుగుతాడు, మీ ఎజెండాలో పెట్టారు కదండి అదే మనం లిక్కర్ మాఫీ అంటే మద్యపానాన్ని పెట్టారు కదండి, మీ ఎజెండాలో ఉందంటే మీ మేనిఫెస్టోలో ఉంది కదండి. ఎజెండా అంటే ఏంటి? ఖచ్చితమైనటువంటి సమాచారం ఇవ్వటం అన్నమాట. ఆన్ ద ఎజెండా. క్రియేషన్ ఆఫ్ జాబ్స్, క్రియేషన్, CREATION, క్రియేషన్ ఆఫ్ జాబ్స్ అంటే ఉద్యోగాల కల్పన వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ ద ఎజెండా. ఆ ఎజెండాలో దాన్ని పెట్టారు, అమలు చేస్తామని దాన్ని అందులో. నెక్స్ట్ ఆన్ ద ఎడ్జ్, సహజంగా ఆన్ ద ఎడ్జ్ అంటే ఎప్పుడో పైకి వెళ్ళిపోతారు, కొండపైకి సుఖం దగ్గర. భయం వస్తుంది మనకు, బాగా హైట్కి వెళ్ళిపోయాడు, అటు చూస్తే లోయ, ఇటు చూస్తే లోయ, ఎడ్జ్లో ఉన్నాడు రా బెట్టుపడిపోతాడని భయం ఉంటుంది మనకి. సో ఆన్ ద ఎడ్జ్ అంటే ద వరల్డ్ ఈజ్ ఆన్ ద ఎడ్జ్ రిగార్డింగ్ పొల్యూషన్. పొల్యూషన్ అంటే తెలుసు కదా, ఎయిర్ పొల్యూషను, సౌండ్ పొల్యూషన్, వాతావరణ కాలుష్యం. కాలుష్యం కానీ ఎక్కువైపోతే ప్రపంచంలో అనేక దుష్పరిణామాలు ఏర్పడిపోయి ఈ ప్రపంచమే నాశనం. ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ రూయిన్, నాశనం అయ్యేటటువంటి ఎడ్జ్లో ఉంది ప్రపంచం. ఇప్పుడు చూడండి, నిన్న ఢిల్లీలో 52 డిగ్రీల సెల్సియస్ అట, ఎస్టర్డే రికార్డ్. ఇండియా భారతదేశం కింద ఏర్పడిన తర్వాత ఢిల్లీ లాంటి క్యాపిటల్లో, విచ్ ఈజ్ వెరీ నియర్ టు హిమాలయాస్, అక్కడే 52 అంటే చూడండి ఇంతవరకు ఎప్పుడూ లేదు. మనం ఎప్పుడు 35-40 వీటిల మధ్యలో ఉన్నాం, 42 గ్రేట్ 45. మరి ఎందుకండి? గ్లోబల్ వార్మింగ్, ఎక్కువ వేడి పెరిగిపోతుంది, వెహికల్స్ ఉపయోగించేస్తున్నాం, ఫ్యాక్టరీస్ ఇవన్నీ మంచు ఖండాలను కరిగించేస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు కొంతకాలానికి మునిగిపోయే పరిస్థితి కూడా ఉంది. గ్లోబల్ వార్మింగ్, వేడి పెరిగిపోతుంది అన్నమాట. సో ఆన్ ద ఎడ్జ్ అంటే ప్రమాద స్థాయిలో ఉన్నాము అని అర్థం అన్నమాట. సో ఈ విధంగా ఆన్ తోటి మనం కొన్ని తీసుకోవటం జరిగింది. విత్తో ఉంటాయి, ఇన్తో ఉంటాయి, బైతో ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి. సరే, మనం ప్రేజ్ ప్రిపోజిషన్లో ఫస్ట్ మనకు రావాల్సింది ఏంటండి? ప్రేజ్తో ప్రిపోజిషన్స్తో స్టార్ట్ అవ్వాలి. మరి ఒకటే ప్రిపోజిషన్ ఉండాలా? ఉండవసరం లేదు, 2-3 ఉన్నా పర్వాలా, కానీ మినిమం ఒకటన్నా ఉండాలి. ఆ మధ్యలో ఏదో అర్థం పర్థం లేని పదాలు కొన్ని ఉంటాయి. రెగ్యులర్, ఇది పర్వాలా, లార్జ్, బిహాఫ్, అకౌంట్, రికార్డ్,
ఈ ఏంటంటే వెర్బ్ లేదు, పాడు లేదు, అసలు ఇది నౌనా ప్రొనౌనా ఏంటంటే అది ఫ్రేజ్. ఏ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ అంటే వర్డ్ విచ్ కెనాట్ స్టాండ్ ఇట్ సెల్ఫ్, తనకు తానుగా నిలబడలేదు అది. మై బెస్ట్ ఫ్రెండ్, నా యొక్క మంచి స్నేహితుడు. ఏంటి, ఏం చేద్దాం? అలా రాసేస్తే వాక్యం అయిపోద్దా? ఇది ఫ్రేజే, అంటే 3 పదాలు కలిగినటువంటి ఫ్రేజ్. మై, నా యొక్క మంచి స్నేహితుడు. ఏంటి అది స్వతంత్రంగా ఉండగలుగుతుందా? అలా రాస్తే దానికి అర్థం ఉందా? అప్పుడు దీనికి హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, అప్పుడు ఇది పూర్తి వాక్యాన్ని ఇచ్చింది. అతడు నా యొక్క బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడైతే వెర్బ్ వచ్చిందో అప్పుడు పూర్తి అర్థం వచ్చింది దీనికి. ఇక్కడ వెర్బ్ లేదు కనుక అది వాక్యం కాదు. మరి వాక్యం కానంతలోనే ఆ పదాలకి ఏంటంటే ఫ్రేజులు అవ్వచ్చు, ఈ అడ్జెక్టివ్ ఫ్రేజ్ అవ్వచ్చు, యాడ్వర్బల్ ఫ్రేజ్ అవ్వచ్చు. స్వతంత్రంగా నిలబడలేదు, కానీ దాని పక్కన కొన్ని పదాలు కానీ చేరినట్లయితే అప్పుడు దానికి స్వతంత్రత వస్తుంది. సో ఇక్కడ మనకి అటు ఇటు కూడా ప్రిపోజిషన్లు ఉన్నాయి. సో మధ్యలో ఫ్రేజ్ ఉంది, అంటే కొన్ని అక్షరాల సముదాయం. రికార్డ్ అంటే ఏదో అనుకోవచ్చు అనుకోండి, స్కేల్ అంటే కొలత కొలిసేది అలా. కానీ ఇవి వేటితో మోటివేట్ అవుతున్నాయి? ప్రిపోజిషన్ తోటి అవుతున్నాయి. అందుకని మనం వాటికి ఏం పేరు పెట్టాం? ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అని పెట్టాం, లేదా ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అని కూడా పెట్టాం. చూడండి కొన్ని వాక్యాలు చూద్దాం. ఈ రోజుకి అంతటి అవుతుంది, మిగతాయి మనం రేపు చేద్దాం. చాలా చోట్ల, చాలా ఇళ్ళకి ముందు చూస్తూ ఉంటాం మనం. బివేర్ ఆఫ్ డాగ్స్, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, కుక్కలు ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ హాఫ్ ఉంది కదండి, ఈ డాగ్స్ అనేటటువంటి నౌన్ కూడా ఉంది, ఇది ప్రిపోజిషను. సో వీటన్నిటికి మధ్యలో ఉంది కనుక దీన్ని మనం ఫ్రేజ్ ప్రిపోజిషన్ అనుకోవచ్చా? బివేర్ ఆఫ్ డాగ్స్ ఫ్రేజ్ ప్రిపోజిషన్ అవుతుంది. కానీ ఎలా పెడితే దానికి ఇక్కడ చూడండి, బి అంటే ఉండుట, వేర్ తెలుసుకొని, ఆఫ్ డాగ్స్ కుక్కలు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకొని, బి జాగ్రత్తగా ఉండు. ఇక్కడ బి అనేటటువంటిది వెర్బే. సో ఇది సంపూర్ణమైనటువంటి వాక్యం కింద లెక్క. ఎప్పుడైతే వెర్బ్ చేరిందో ఇది బివేర్ ఆఫ్ డాగ్స్, అప్పుడు ఈ ప్రిపోజిషన్కి ఫ్రేజ్ ప్రిపోజిషన్ కింద మనం తీసుకోవటం జరుగుతుంది. బివేర్ ఆఫ్ డాగ్స్, ఉండు. చాలామంది ఈజ్ అంటే అర్థం ఈజ్ వాజ్ బీన్, అలాగే బీ వాజ్ బీన్ అని కూడా ఉంది. నేను చెప్పాను లేదా మీకు? బీ వాజ్ బీన్, ఉండుట. బి ఉండు, బి ఏ గుడ్ మ్యాన్, మంచి మనిషిగా ఉండు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. బీ అవే ఫ్రమ్ ద డేంజర్, ప్రమాదం నుంచి దూరంగా ఉండు. సో ఇక్కడ బి అనేటటువంటిది ఈజ్ ఎలాగో, ఈజ్ అంటే ఉండుట, అలాగే బి అనేటటువంటిది కూడా ఉండు అని అర్థం వస్తుంది. వెర్బే. కాకపోతే ఇది ఏ వెర్బ్ అండి? పొజిషనల్ వెర్బ్. ఇక్కడ చర్య జరగట్లేదు మనకి. ఉండుట, ఈజ్ ఎ టీచర్, టీచర్గా ఉన్నాడు, అక్కడ పొజిషనే, అదే క్రియ జరగట్లే. సో ఈ విధంగా బీతో కనుక మనకి ఎప్పుడైనా ఒక ఫ్రేజ్ కానీ వచ్చిందనుకోండి, దాన్ని కంప్లీట్ వాక్యం కింద తీసుకోవాలి. దాంట్లో ప్రిపోజిషన్ కానీ ఉన్నట్లయితే దాన్ని ఫ్రేజ్ ప్రిపోజిషన్ అంటాం. లేదా యాడ్జెక్టివ్ ఉందనుకోండి, యాడ్జెక్టివ్ ప్రిపోజిషన్ అంటాం, గుణం, నౌని యొక్క గుణం. అలా కాకుండా యాడ్వర్బ్ ఉందనుకోండి, యాడ్వర్బల్ ఫ్రేజ్ అంటాం. అది చూద్దాం మనం.
ప్రస్తుతానికి మనం ప్రేజ్ ప్రిపోజిషన్, ఈ విధంగా మనం ప్రేజ్ ప్రిపోజిషన్స్ అనేటటువంటిది మన వాడుక భాషలో చాలా ముఖ్యమైనది. వాటి చక్కగా మనం నేర్చుకుంటే మనం చక్కటి ఇంగ్లీష్ మనం మాట్లాడగలగటం. సో దట్ ఈస్ ఇట్ టుడే ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ. చక్క కామెంట్స్ కూడా ఎవరు చెప్తున్నారు, సార్ మీ వాయిస్ చాలా లోగా ఉందండి. దట్ ఈజ్ మై వీక్నెస్. ఎంతో గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. నథింగ్ రాంగ్ విత్ దిస్ మైక్ ఆర్ విత్ దట్ రిసీవర్. ముందు ఆ ఘనంగా స్టార్ట్ చేస్తారు, సేమ్ టపకాయలు కదా చూస్తున్నట్టు లాస్ట్లో మర్చిపోతాను ఏంటి, మళ్ళీ లో వాయిస్ వచ్చేస్తాం. మరి ఈరోజు కూడా మళ్ళీ హై వాయిస్ పెట్టానో లేదు తెలియదు, చూస్తాను ఇప్పుడు వీడియో. సో మై డియర్ వ్యూవర్స్, ప్లీజ్ బ్లెస్ మై వీడియో, share to your friends and ask your friends to subscribe if my video is good. Okay, thank you.